హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు జాబ్స్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల నుంచి మనకి రిలీజ్ చేశారు. సో మీకు 30 రోజుల్లోనే ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. సో 30 డేస్లో డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని 30 డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి. సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన 10,000+ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత TGPSC అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 2022లో 11th సెప్టెంబర్న జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క డిస్కషన్ చూద్దాము. దీనితో పాటు రికార్డ్ అసిస్టెంట్, టైపింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి వాటితో పాటు జీకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కలిపి టోటల్ 20,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క మెటీరియల్స్ అన్నీ కలిపి 199 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీకు ఈ తక్కువ టైంలో మీరు ఆ మెటీరియల్స్ ప్రిపేర్ అయితే మీకు చాలా వరకు 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఆ టాపిక్స్ నుంచే, ఆ మెటీరియల్స్ నుంచే రావడం జరుగుతుంది. నేను 100% డ్యామ్ షూర్గా అయితే చెప్తున్నాను. అవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఈ 199 రూపీస్ కోర్స్ తీసుకోవాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు TGPSC అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ పర్టికులర్ బాక్స్లో మీకు ఈ తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, అలాగే జీకే 20,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అలాగే 10,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో 199 రూపీస్ పే చేసి మీరు తీసుకుంటే మీకు 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి జూనియర్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి 80 క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతారు ఎగ్జామినేషన్లో. అందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జీకే నుంచి, అలాగే మిగిలిన 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. నేను సిలబస్ వీడియో చేస్తాను, అలాగే మిగిలినటువంటి డీటెయిల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇవి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో మనకి ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. 2022లో మనకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు అయాన్ డిజిటల్ సెంటర్స్లో. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 80 క్వశ్చన్స్ వస్తాయి. మీకు 90 minutes టైం అయితే ఇస్తారు. 80 క్వశ్చన్స్ని మీరు 90 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. బబ్లింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు టైం అనేది సరిపోకపోవచ్చు. మీరు చాలా ఫాస్ట్గా ఆ బబ్లింగ్ కూడా చేసుకోవాలి. సో ముందుగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను చెప్పినటువంటి 199 రూపీస్ యొక్క మెటీరియల్లో ఉంటాయి. మీరు అయితే తీసుకోండి ఇమీడియట్గా, మీకు చాలా హెల్ప్ చేస్తాయి అవి. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ ఆఫ్ July 2019 హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. మనకి జీకే కూడా ఇంగ్లీష్లోనే అడుగుతారండి. తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ రాదు, మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవ్వాలి. నేను మీకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 2019 నాటికి ఆర్థిక ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారు అని చెప్పేసి అడిగారు. ఇప్పటి వరకు మనకి స్టేట్ ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే నేషనల్ ఎమర్జెన్సీస్ కానీ మనకి ఇంపోజ్ చేయడం జరిగింది, కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ అనేవి ఇంతవరకు ఇంపోజ్ చేయలేదు. కాబట్టి 0 times అనమాట.
ఓకే, సో ఇది ఇండియన్ పాలిటీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత యాజ్ ఆఫ్ 2019 ఆగస్ట్ హూ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అడిగారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మీ అందరికీ తెలిసిందే, బార్క్ అని చెప్పేసి అంటాము. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన చైర్మన్ గురించి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో అప్పటి చైర్మన్ ఎవరు అంటే అజిత్ కుమార్ మెహంతి అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి చైర్మన్ల యొక్క క్వశ్చన్స్ కూడా మీరు చదవండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి కూడా చదవండి. సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ది బ్యాటిల్ ఆఫ్ కాన్వా వాజ్ ఫౌట్ బిట్వీన్ బాబర్ అండ్ అని చెప్పేసి అడిగారు. బ్యాటిల్ ఆఫ్ కాన్వా వచ్చేసి మనకి బాబర్కి అలాగే రాణా సంఘ్ ఆఫ్ మేవార్కి వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం అయితే జరిగింది. అందులో బాబర్ గెలిచాడు. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాటిల్ ఆఫ్ కాన్వా అనేది ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి హిస్టరీకి సంబంధించింది. సో మీడియవల్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో అప్పట్లో జరిగినటువంటి యుద్ధాల గురించి, రాజుల గురించి, డైనస్టీస్ గురించి మీరు చదవాలి. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ కాన్వా ఫౌట్ బిట్వీన్ బాబర్ అండ్ రాణా సంఘ్ ఆఫ్ మేవార్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ని తొలగించడానికి సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 61 అనమాట. సో ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్టికల్ 1 నుంచి మనకి ఆర్టికల్ 390 వరకు ఉన్నాయి కదా. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు ఏది మిస్ చేయకుండా చదవండి. ఆర్టికల్స్ నుంచి మనకి ఇండియన్ పాలిటీలో 2 క్వశ్చన్స్ మనకి ఓన్లీ ఆర్టికల్స్ నుంచే వస్తాయి. అలాగే ఆర్టికల్స్లో మనకి పార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పార్ట్స్ కూడా చదవండి. దీనితో పాటు షెడ్యూల్స్ గురించి, అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా మీరు చదువుకోవాలి. వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఓకే, ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి కదా, 52 నుంచి 75 వరకు ఏమో ఉంటాయి. సో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా చదవాలి. ప్రైమ్ మినిస్టర్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్, గవర్నర్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్, అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆర్టికల్స్ మాత్రం అసలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ ది దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ ఫర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. 1969లో దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ను ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో దాదాసాహెబ్ పాల్కే అనేటువంటి ఆయన సో భారతదేశ చిత్ర పరిశ్రమకి ఆయన పితామహుడుగా ఆయన పిలుస్తారు కాబట్టి ఆయన పేరు మీద 1969లో దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఆ చిత్ర పరిశ్రమలో ఎవరైతే పాపులర్ పర్సనాలిటీస్ ఉంటారో, ఎక్కువ సేవ చేసినటువంటి హీరోస్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క దాదాసాహెబ్ పాల్కే అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పాత భావన ఎట్ శాంతినికేతన్. ఓకే, పాత భావన ఎట్ శాంతినికేతన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. శాంతినికేతన్ వద్ద పాత భవనమును రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1901 అనేటువంటి యొక్క ఇయర్లో స్థాపించడం జరిగింది. ఇది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ రాణి కి వావ్ ద క్వీన్స్ స్టెప్ వెల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ డాష్ ఇన్ గుజరాత్ అని చెప్పేసి అడిగారు. ఇది పటాన్ అనేటువంటి ఏరియాలో ఈ యొక్క రాణి కి వావ్ అనేటువంటి ఈ క్వీన్స్ స్టెప్ వెల్ అని చెప్పేసి అంటారు. సో రాణి యొక్క మెట్ల బావి అని చెప్పేసి పిలుస్తారు. ఇది గుజరాత్లోని పటాన్ అనేటువంటి ప్రాంతంలో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అన్నారు. సో ఇది యునెస్కో అంటాం కదా మనం. సో ఆ యునెస్కోకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1945లోనే. ఎప్పుడైతే యుఎన్ఓని ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడే ఈ యొక్క యునెస్కోని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ది థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వర్ హెల్డ్ ఎట్ డాష్ ఫ్రమ్ 18 to 30th January 2020 అని చెప్పేసి అడిగారు. సో మనకి ఎగ్జామినేషన్ 2022లో జరిగింది క్వశ్చన్ పేపరు. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2022కి సంబంధించింది. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ చూస్తే 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. అంటే మీరు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు 2023 కరెంట్ అఫైర్స్, ఇంకా మీకు టైం ఉంటే 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో మనకి కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్ అయినా అడగొచ్చు అనమాట. మ్యాక్సిమం మనకి 2023, 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. మేము 2024కి సంబంధించి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టాప్ బిట్స్ అన్నీ కలిపి సింగిల్ లైనర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది 199 రూపీస్ కోర్స్లో. ఆ కోర్స్ అయితే తీసుకోండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ క్వశ్చన్ 2020లో ఎప్పుడు జరిగింది అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి గౌహతి అనేటువంటి ప్రాంతంలో జరిగాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ అవార్డెడ్ ది ఫస్ట్ పరమ్వీర్ చక్ర అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ సోమనాథ్ శర్మ అండి. సోమనాథ్ శర్మ అనేటువంటి ఆయనకి ఫస్ట్ పరమ్వీర్ చక్ర అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మాణికా బట్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగారు. టేబుల్ టెన్నిస్కి చెందినటువంటి వ్యక్తి మాణికా బట్రా టేబుల్ టెన్నిస్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ బాంబ్డ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 8th April అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఏ సంవత్సరంలో భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ అనేటువంటి వారు 8th April ఏ సంవత్సరం నాడు కేంద్ర శాసనసభపై బాంబు దాడి చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. 1929లో అనమాట. ఓకే, 1929లో భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ అనేటువంటి వారు కేంద్ర శాసనసభపై సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన బాంబు దాడి అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పండ్వాని ఏ ఫోక్ సింగింగ్ స్టైల్ ఇంక్లూడింగ్ నెరేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఎపిక్స్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో పాండ్వాని అనేది ఒక ఫోక్ సింగింగ్ స్టైల్ అనమాట. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించింది. సో డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా మేము మంచి PDF అయితే ప్రొవైడ్ చేసాము. ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అలాగే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించి స్టేట్ వైజ్గా ఉండేటువంటి PDF మెటీరియల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే ఇన్ December 1885 విత్ డాష్ డెలిగేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అని చెప్పేసి అడిగారు. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో బొంబాయిలో దేశవ్యాప్తంగా డాష్ మంది ప్రతినిధులతో స్థాపించబడింది అని చెప్పేసి అడిగారు. 72 మంది ప్రతినిధులతో స్థాపించబడింది అనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ చదివితే మనకి చాలా టైం పడుతుంది. జీకేకి సంబంధించి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ మెటీరియల్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తక్కువ పోస్టులు ఉన్నాయని ఆలోచించకుండా ఇమీడియట్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. December 7th 8th అలాగే మనకి December 12th December 15th మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో 40 క్వశ్చన్స్ జీకే అయిపోయిన తర్వాత మరొక 40 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తాడు, కాంప్రిహెన్షన్ పాసేజ్. సో ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ని మీరు చదివి మీరు ఆన్సర్ అయితే చేయాలి. 5 క్వశ్చన్స్ వస్తాయి. 5కి 5 తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ పాసేజ్ని చదవాలి. పాసేజ్ని చదివిన తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు చదువుతూ ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాసేజ్ చదివిన తర్వాతే మీరు క్వశ్చన్స్ అయితే చదవండి. ఈ పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోస్ చేస్తాను. రెగ్యులర్గా మనకి మన ఛానల్ ఎగ్జామినేషన్స్ అయిపోయేంత వరకు మీకు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the word or phrase that contains an error అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి పర్టికులర్ వర్డ్స్లో మనకి కొన్ని వర్డ్స్ 4 words లేదా ఫ్రేజెస్ వాటిని అండర్లైన్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటనేది మీరు గమనించాలన్నమాట. ఇందులో మనకి హీస్ పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ హీస్ ప్లాన్స్, దే ఆర్ ది రీజనబుల్ ఫర్ హీస్ సక్సెస్ ఇన్ ఆల్ హీస్ ఎఫర్ట్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 4 అండర్లైన్ వర్డ్స్లో సపోర్టివ్ కావచ్చు, రీజనబుల్ కావచ్చు, హీజ్ సక్సెస్, హీజ్ ఎఫర్ట్స్ అనేటువంటి వాటిల్లో రీజనబుల్ అనే దానిలో మనకి ఎర్రర్ అయితే ఉంది. మేబీ రీజన్ అని చెప్పేసి యూజ్ చేయాలి, బట్ రీజనబుల్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రీజన్ అనాలి, కానీ ఇక్కడ రీజనబుల్ అన్నాడు కాబట్టి అది రాంగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఓల్డ్ గేట్ కీపర్స్ లాయల్టీ టు ది ఫ్యామిలీస్ అన్క్వశ్చనబుల్. ది ఓల్డ్ గేట్ కీపర్స్ లాయల్టీ టు ది ఫ్యామిలీ ఈజ్ అన్క్వశ్చనబుల్, ఈజ్ అన్ ఓల్డ్ అండ్ ట్రస్ట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఇంట్లో గేట్ కీపర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క లాయల్టీ గురించి మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎందుకంటే అతను ఒక ట్రస్టెడ్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇక్కడ మనకి మీనింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ది ఓల్డ్ గేట్ కీపర్స్ లాయల్టీ టు ది ఫ్యామిలీ ఈజ్ అన్క్వశ్చనబుల్, ఫ్యామిలీ ఈజ్ అన్క్వశ్చనబుల్, హీజ్ యాన్ ఓల్డ్ అండ్ ట్రస్ట్ ఎంప్లాయీ అని చెప్పేసి అడిగారు. సో గతం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ట్రస్ట్ కాకుండా ట్రస్టెడ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో ట్రస్టెడ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి సో మనకి ట్రస్ట్ అనే దానిలో ఎర్రర్ అయితే ఉంది. తర్వాత సినానిమ్ అడిగారు చూడండి, ప్లెథోరా అని చెప్పేసి సినానిమ్ అడిగారు. దీని యొక్క సినానిమ్ ఎక్సెస్ అనమాట. ఎక్సెస్ అంటే ఎక్కువ ఉంది అని. తర్వాత
నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్ ఈడియం అని చెప్పేసి అడిగారు. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అడుగుతారు మనకి. యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1300 బిట్స్ అయితే ఉన్నాయండి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 800+ బిట్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా బిట్స్ మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్కి సంబంధించి అన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. సినానిమ్స్, యాంటానిమ్స్, ఎర్రర్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంప్రిహెన్షన్ పాసేజెస్, క్లోజ్ టెస్ట్, ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. సో మీరు అది తీసుకుంటే మీరు వేరే మెటీరియల్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ అని చెప్పేసి ఇచ్చారు. రీటా హ్యాస్ 2 brothers బట్ షీ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ అంటే సో ఫాదర్కి చాలా ఇష్టమైనటువంటి డాటర్గా చెప్పుకోవచ్చు కాబట్టి వెరీ ప్రీషియస్ అండ్ లవ్డ్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత సేమ్ అనమాట 4 words అండర్లైన్ అయి ఉంటాయి. అందులో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటనేది కనుక్కోవాలి. లాస్ట్ మంత్ హీజ్ హెల్త్ సఫర్డ్ ఏ సెట్ బ్యాక్ అండ్ సో హీ పర్ఫార్మ్డ్ వెరీ పూర్ ఇన్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడిగారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి వాటిల్లో ఎర్రర్ వచ్చేసి పూర్ అనే దానిలో ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత సంథింగ్ దట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ 2 years, ఇది 1 word సబ్స్టిట్యూషన్స్ ఇవి. ఓకే, 2 సంవత్సరాల్లో ఒకసారి జరిగేదాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సంథింగ్ దట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ 2 years అని చెప్పేసి అడిగారు. సో దాన్ని ఏమంటారు అంటే బైఎన్నియల్ అని చెప్పేసి అంటారు. బైఎన్నియల్ అని చెప్పేసి అంటారు. సో కాబట్టి దీనికి సంబంధించిన 1 word వచ్చేసి బైఎన్నియల్ అనమాట. సో 1 word సబ్స్టిట్యూషన్స్ మేము 800+ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరైతే అవి తీసుకోవచ్చు. 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. టీజీపీఎస్సీ అనేటువంటి సెక్షన్లో మీకు యాప్లో అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటోనిమ్ గురించి అడిగారు. మోనోటోనస్ అని చెప్పేసి ఇచ్చారు. ఎక్సైటింగ్ అనేది దీనికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్. తర్వాత కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ గురించి అడిగారు. ఇవి మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత సినానిమ్ గురించి మోటివేట్ అంటే ఎంకరేజ్ చేయడం కదా, లేదా ఇన్స్పైర్ చేయడం అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. తర్వాత యాంటోనిమ్ వచ్చేసి కండెమ్ అంటే ఖండించడం. అంటే ఇక్కడ ప్రైజ్ అనేది దీనికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ కాబట్టి కండెమ్ అంటే ఖండించడం, ప్రైజ్ అంటే ఇంకా మంచిగా పొగడ్డం అనేది మీనింగ్ వస్తుంది కాబట్టి సో కండెమ్కి ప్రైజ్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు దీనికి సంబంధించి ఈ విధంగా ఫిలప్ అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఎర్రర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఈడియమ్స్ గురించి అడిగారు చూడండి. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెల్లింగ్ క్విక్లీ ఇన్ లార్జ్ నెంబర్స్ అని చెప్పడానికి సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సినానిమ్స్ చాలా అడిగారు, యాంటోనిమ్స్ కూడా ఒక 4-5 క్వశ్చన్స్ వరకు వచ్చాయి మనకి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే చాలా ఇచ్చారు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మేము 1000+ బిట్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్ అన్ని బిట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈ తక్కువ టైంలో 199 రూపీస్ కోర్స్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకోండి. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ పేపర్ చూద్దాము. సో ఇది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి టోటల్ 80 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ జీకే నుంచి, అలాగే 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, 90 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ద ఫేమస్ వోకలిస్ట్ బిలాంగ్స్ టు ది విచ్ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పేసి అడిగారు. ఈయన కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అనమాట. తర్వాత హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నెవర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక వ్యక్తి అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కాలేదు అంటే ఎల్కే అద్వానీ గారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు అండ్ ప్రెసిడెంట్ కూడా కాలేదు. తర్వాత ఎలిఫెంటా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారు. ఇవి ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ కోలిన్ మెకెన్జీ విజిట్ విజయనగర అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి 1800లో ఆయన విజిట్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ ఫేమస్ ఫర్ ది ట్రాపికల్ రైన్స్ అండ్ ఈజ్ వెట్ త్రూ అవుట్ ది ఇయర్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చిరపుంజి రైట్ ఆన్సర్ అనమాట. ఎప్పుడు కూడా వర్షం పడుతూ ఉండేటువంటి ఏరియా అది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ఏ లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫెర్టిలిటీ డ్యూ టు డాష్ సాలినిసేషన్ అండ్ వాటర్ లాగింగ్ ఆఫ్ సాయిల్స్ అని చెప్పేసి అడిగారు. సో దీన్ని ఏమంటారు అంటే ఆల్కలైజేషన్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి కూడా జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడుగుతారు. 40 క్వశ్చన్స్ వస్తాయి చూడండి. సో 40 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 5 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో సినానిమ్స్, యాంటోనిమ్స్ 4-5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలండి. సో ఇది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైపిస్ట్కి సంబంధించినటువంటి పేపర్ అండి. టైపిస్ట్కి సంబంధించిన పేపర్ కూడా మనకి ఇక్కడ 40 క్వశ్చన్స్ వస్తాయి. టైపిస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఏమో జీకే నుండి, మిగిలిన 20 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి వస్తాయి. టైపిస్ట్లో మిగిలినటువంటి 40 మార్క్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వీరికి ఓన్లీ 40 మార్క్స్కే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మీరు 40 మినిట్స్ లేదా 50 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మీరు చూడండి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో 20 క్వశ్చన్స్, ఇది లాస్ట్ టైం మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. సో దీనికి కూడా 40 క్వశ్చన్స్ ఆర్ 25 క్వశ్చన్స్ ఏమో అడిగారు. తర్వాత కాంప్రహెన్షన్ పాసేజ్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఈ ఇంగ్లీష్ మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీరైతే మెటీరియల్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.